గుంటూరు జిల్లా పోలీసులు రౌడీలుగా వ్యవహరిస్తున్నారన్నారు వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు. సత్తెనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దౌర్జన్యంగా పోలీసులు ఖాళీ చేయించారని అన్నారు. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ పోలీసులపై చర్యలు తీసుకోని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని అంటోంది. కేవలం తెలుగుదేశం పార్టీ వారి ఒత్తిడి మేరకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి డిఎస్పీ మధుసూదన్ రావు గారు వారితో లాలు చేయి దాన్ని స్వాధీనం చేసుకొని ముందు మున్సిపల్ ఆఫీసులో వెలుగు డిపార్ట్మెంట్ని పెట్టి తర్వాత దాన్ని తీసుకువెళ్ళి తెలుగుదేశంకి అప్పచెప్పాలనేటువంటి ఒక దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారు. దాని మీద ఈ రోజున డిస్టిక్ సూపరింటెండెంట్ ఎస్పీ గారిని వెళ్ళి కలిసి వారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీని మీద ఆయన సరిగ్గా యాక్షన్ తీసుకోకపోయినట్లయితే దీని మీద న్యాయస్థానాలకు వెళ్ళి మేము ఫైట్ చేస్తామని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. రౌడీలుగా పోలీసు వారు వ్యవహరించి ప్రాపర్టీస్ను ఆక్యుపై చేసుకోవడం చాలా దారుణమైనటువంటి అంశం. దీనికి పోలీస్ డిపార్ట్మెంటు అలాగే వెలుగు ఆఫీస్ దానిలో పెట్టడానికి ప్రధాన కారకులైనటువంటి మున్సిపాలిటీ వారు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడ పెడితే అక్కడ వెలుగు ఆఫీసులు పెట్టేస్తారు. నా స్థలంలోకి వచ్చి వెలుగు